మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించారు. కార్యక్రమానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బౌద్ధం సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. పెండ్లి కుమారుని ఉత్సవం సందర్భంగా స్వామివారిని అమ్మవార్లను పంచామృత స్నాపనతో మంగళ స్నానములు చేయించి పెండ్లి కుమారునిగా అలంకరించారు. సాయంత్రం పెండ్లి కుమారుని గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారిని దర్శించిన భక్తులకు నిత్య శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. మంగళగిరి పురవీధుల్లో విచ్చేసిన స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధం సంఘం వారి విజ్ఞప్తి, ఈ రోజున లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రప్రథముగా లక్ష్మీనరసింహ స్వామివారిని పెళ్లి కుమారులు చేయటం పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఈ వేడుక జయప్రదముగా, సంతోషకరంగా, కన్నుల విందుగా, నయనానందకరముగా మేళతాళాలతోటి సాయంత్రం గ్రామోత్సవం కూడా జరుగుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మంగళగిరిలో చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పెళ్ళికొడుకుని పద్మశాలీయ బౌద్ధం సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజున 8 గంటలకి దేవస్థానం అధికారులు లాంఛనంగా మా రెండు రామ మందిరాల వరకు ఉన్న భావనరి స్వామి దేవస్థానం వాక పల్లకి వచ్చింది. స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి పట్టు వస్త్రాలు తీసుకొని పద్మశాలి సంఘం వారంతా రావడం జరిగింది. మరి స్వామివారికి అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు గోష్ఠి అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి సాయంకాలం పూట మరి 7 గంటలకల్లే గ్రామోత్సవం ఉంటుంది. పద్మశాలి బౌద్ధం సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రప్రథముగా మొదటి రోజు పెళ్లి కుమారుని ఉత్సవం జరుగుతుంది. ఈ పెళ్లి కుమారుని ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధం సంఘం వారిచే స్వామివారి పెళ్లి కుమారుని చేయుట జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉదయం 7 గంటలకల్లా మా సంఘ కార్యాలయం వద్దకు, అట్లాగే మా స్వామివారి భద్రావతి సమేత భావనాథ స్వామివారి గుడి వద్దకు మన లక్ష్మీనరస్వామి వారి దగ్గర నుంచి పల్లకీ వచ్చి ఆ పల్లకీలో స్వామివారికి మధుపర్కాలు, పెళ్లి కుమారునికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి సంఘం తరపున ఇక్కడ జరపడం. ఇప్పటి వరకు స్వామివారి పెళ్లి కుమారుని ఉత్సవం జరిగింది. సాయంత్రం పెళ్లి కుమారుడిగా గ్రామోత్సవం జరుగుతుంది కనుక మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధ సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం కూడా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని చెప్పి ఈ సనాతన ధర్మం ప్రకారం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.